చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. మరి తినడానికి ఎలా ఉందో ఒకసారి చూద్దామా? పన్నీర్ బిర్యానీ చేస్తున్నా. కరెక్ట్గా కుదురుతుందో లేదో అనుకున్నా, కానీ బాగానే వచ్చింది. దీనికి సైడ్గా పెరుగు చట్నీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పన్నీర్ బిర్యానీకి కావాల్సినవన్నీ నేనైతే ముందే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. పన్నీర్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకొని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అన్ని ముక్కల్ని వేసేసుకొని దూరగా వేయించుకోవాలి. అవి వేగేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం రండి. ఒక 3 లవంగాలు, 5 మిరియాలు, 2 యాలక్కాయలు వేసుకున్నా. టమాటాలు, పుదీనా, కొత్తిమీర, సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోండి. అవి చూపించడానికి ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయినట్టుంది. తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను. వీటికి ఉప్పు, కారం, పసుపు వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా అదే బాండీలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేయించేసుకోవాలి దూరగా. ఆలోపు ఎసరు వేసేసుకుందాం రండి. ఎసరు వేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నీళ్ళను బాగా మరగనివ్వాలి. అందులోనే ఒక కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయను కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆలోపు రైస్ కూడా తీసేసుకొని మంచిగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్ తీసేసుకున్నాను. బిర్యానీ చేసుకోవడానికి వీలుండే విధంగా ఒక కళాయి పెట్టేసుకొని అందులోనే ఆయిల్ వేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక చెక్క, ఒక ఏలక్కాయ, ఒక లవంగం వేసేసుకున్నాను. నేను స్పైసెస్ చాలా తక్కువగా వేసుకుంటాను. మా పిల్లలు అంత స్పైసెస్ అయితే తినరు కాబట్టి నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏ వంట చేసినా అలాగే చేస్తాను. ఇందాక మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి. నేను ఇందులో పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మీరు కూడా పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆలోపు ఎసరు వచ్చేసింది. కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. రైస్ వేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి. అన్నం పొడి పొడిగా రావాలంటే ఎసరులోనే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇంకా ఆలోపు మసాలా మొత్తం ఉడికిపోయింది. ఆయిల్ పైకి తేలింది. అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పన్నీర్ ముక్కలని వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత అందులోనే సరిపడా గరం మసాలా వేసుకుంటున్నాను. నేను రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత నేనైతే ఏది చేసినా ఇలాగే చేసుకుంటాను. స్పైసెస్ చాలా తక్కువగా వేసుకుంటాను. తర్వాత అందులో ఒక కప్పు పెరుగు వేసుకొని మొత్తం పెరుగు ముక్కలకు పట్టేలాగా మొత్తం ఉడికేదాకా కొంచెం ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నట్టు కనిపించాలి. తర్వాత కొంచెం సపరేట్ చేసుకుంటున్నాను. నేను సపరేట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఆలోపు రైస్ కూడా మొత్తం ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఒక చిల్లులు ఉన్న గిన్నె తీసేసుకొని అందులో మొత్తం వంపేసుకోవాలి. అన్నాన్ని వంపేసుకుంటే ఆ నీరంతా కిందకి వెళ్ళిపోతుంది ఈజీగా. అప్పుడు అన్నం ఏమి మెత్తగా అవ్వదు. తర్వాత ఇలా వేసుకోవాలి. నేనైతే 2 లేయర్ల లాగా వేసుకుంటున్నాను. మీరైతే మొత్తం పైనే వేసుకున్నా సరే అన్నం. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేడి చేసి అందులో కొంచెం పసుపు వేసేసుకొని ఇలా పైన వేసేసుకోవాలి. కొత్తిమీర ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు దమ్ పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంకా అంతే. టేస్ట్ చూసి చెప్పండి ఎలా వచ్చిందో. మా పిల్లలకైతే నచ్చింది. కానీ
మా ఆయనకు మాత్రం నచ్చలేదంట, బాగాలేదని చెప్పేశాడు. దీనికి సైడ్కి కాంబినేషన్ పెరుగు చట్నీ చేసుకుంటే బాగుంటుంది.